హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన డైట్లో అయితే డే 3 వచ్చేసింది. డైట్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటర్ తాగడం, ఇంకా సరిపడా నిద్రపోవడం, వాకింగ్ చేయడం ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. నేనైతే వాకింగ్ మాత్రమే చేస్తాను, ఇంకా ఎటువంటి ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది. అయినా కూడా కాఫీ అయితే బాగుంటుంది అనిపించింది. కొంచెం హెడేక్గా కూడా హడావిడిలో మార్నింగ్ ఏసీ డ్రింక్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇంకా కాసేపటికి 1 అవర్ తర్వాత కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఈ కాఫీ కోసం తాటి బెల్లం యూజ్ చేస్తాను. ఇది కూడా కొంచెం చేదుగానే అనిపిస్తుంది, కాఫీ ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది. మా వారి కోసం కొంచెం తాటి బెల్లం ఎక్కువగా వేసి చేస్తాను అనమాట. ఇంట్లో ఏ ఫుడ్ హెల్తీగా చేసినా కూడా కొంచెం ఎక్కువగానే చేస్తాను, అంటే ఇద్దరికి సరిపోయేలాగా చేస్తాను. మా వారు కానీ పిల్లలు కానీ తినేస్తారు. వాళ్ళకు కూడా హెల్తీ ఫుడ్స్ అంటే ఇంట్రెస్ట్గానే ఉంటుంది, నో చెప్పరు. ఇంకా అందరూ ఒకే ఫుడ్ తింటే మళ్ళీ స్పెషల్గా ఒకరికి ఒక రకం ఇంకొకరికి ఇంకొక రకం వండాల్సిన పని అయితే ఉండదు. మెయిన్గా లేడీస్ చేసే మిస్టేక్ ఏంటంటే మన కోసం ఏం చేసుకుంటాము, ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి అందులోది కొంచెం తిందాం అనుకుంటాము. అక్కడే మనం చేసే మిస్టేక్స్ అన్నీ కూడా మనం వెయిట్ ఆన్ అవ్వడానికి ఇలాగే ఇవే అనమాట రీజన్స్. కాఫీ అయితే చాలా బాగుంది. షుగర్లెస్ కాఫీ కూడా చాలా బాగుంటుంది. ఈ పాలు కూడా ఫ్యాట్లెస్ మిల్క్, సగం పాలు సగం నీళ్లు వేసి నేను కాఫీ చేసుకుంటాను. అందులోనూ ఫ్యాట్లెస్ మిల్కే తీసుకుంటాను. ఇంకా బయట ఈరోజు లంచ్ చేయాల్సి వచ్చింది. అన్ని వెజిటేబుల్స్ కర్రీస్ వేసుకొని కొంచెం రైస్ ఎక్కువ కర్రీస్తో తిన్నాను. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మ్యాంగో డైట్లో ఎందుకు అనుకోవచ్చు, కొంచెం తింటే ఏం కాదు. నేనైతే 4 pieces తీసుకున్నాను, కానీ ఈ మ్యాంగో ఎక్కువ స్వీట్ ఉంది. నాకు మ్యాంగో కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేనైతే 1.5 piece తినేసి పక్కన పెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్గా. ఇవి మాత్రమే కాదు, పల్లీలు కానీ శనగలు ఉంటాయి కదా, మంచి శనగలు ఉంటాయి, వాటిని వేయించుకొని లేదంటే పెసళ్ళు స్ప్రౌట్స్ చేసుకొని మధ్య మధ్యలో ఆకలిసినప్పుడు క్యారెట్, కీరా ఇలాంటివన్నీ కూడా తినొచ్చు. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మంచి రెసిపీ చూపిస్తాను. చికెన్ బోన్లెస్ ఉంటుంది కదా, బోన్లెస్ అని స్పెషల్గా ఏం తీసుకురాను. చికెన్ తెచ్చిన దాంట్లో బ్రెస్ట్ పీసెస్ ఉంటాయి కదా, సాఫ్ట్ పీసెస్, బోన్లెస్ పీసెస్, వాటిని అయితే నేను ఆ పీసెస్ కొన్ని ఎక్కువగా వేసి నేను ఫ్రై చేసుకుంటాను. ఇందులో కొంచెం గీ, కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాను. దాంట్లోనే పసుపు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బరకగా దంచుతాను అనమాట. వేసి మూత పెడితే ఇలా వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా రిలీజ్ అయ్యి వాటర్ కూడా టోటల్గా కుక్ అయ్యేంత వరకు, అంటే వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేస్తాను. ఇదంతా ఒక పర్సన్ ఏం తినరండి, ఒక పర్సన్ తినడానికి కాదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది తింటారు. అందుకోసమని నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను. ఇలా బాగా గ్రిల్ అయినట్లుగా కనిపిస్తుంది కదా, కొంచెం టర్న్ చేసినప్పుడు ఇలా అవుతుంది. ఇంకా కొంచెం సేపు ఉంచితే, లేదంటే ఐరన్ కడాయి ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇంకా చాలా రెడ్ కలర్లో గ్రిల్ అవుతాయి. నాకైతే ఇలా సరిపోతుంది సాఫ్ట్గా ఉంటే. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నేను రైస్ తిన్నాను కాబట్టి నాకు ఎక్కువ తినాలని కూడా లేదు. అందుకే బ్రెస్ట్ పీసెస్ కొన్ని వేసుకొని, ఈ పెప్పర్ ఉంది కదా, పెప్పర్ స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను కుక్ చేసేటప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసాను, అందుకే ఇప్పుడు ఓన్లీ పెప్పర్ వేస్తున్నాను. ఇది ఇలాగే కాకుండా చిన్న చిన్న పీసెస్ చేసుకొని సలాడ్లా కూడా తినచ్చు. అంటే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కీరా ఇవన్నీ వేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే ఇలాగే తినొచ్చు. నాకు ఆల్రెడీ హెవీగా ఉంది కాబట్టి నేను ఇలాగే తినాలనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఆకలేసినప్పుడు క్యారెట్, కీరా ఇవన్నీ వేసుకొని ఈ పీసెస్ కూడా చిన్నగా చాప్ చేసుకొని సలాడ్లో మిక్స్ చేసుకొని తినొచ్చు. నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను. అది కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్కి. చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. మార్నింగ్ మనం 11కి 12కి తింటాం కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఆ టైం వరకు కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఆకలి అయితే అస్సలు అవ్వదు. చూడండి, నేనైతే ఇలా పెట్టుకొని తినేసాను. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు. దాంట్లో ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాళ్ళకి బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కారం వేసి ఫ్రైలా చేసేస్తానమాట. చికెన్ ఫ్రై పిల్లలు అలా తింటారు. నెయ్యి ఇంకా కోకోనట్ వేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, కోకోనట్ ఫ్లేవర్. అయినా కూడా పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అదైతే అలవాటు అయిపోయింది, తినేస్తారు. ఇలా గ్రిల్ చికెన్ కాకుండా కొంచెం బాయిల్ చేసుకుని, ఆ నెయ్యి ఏం లేకున్నా కూడా నార్మల్గా సాల్ట్ వేసి పెట్టినా కూడా బాయిల్ అవుతుంది. వాటర్లో కూడా బాయిల్ చేసుకొని తినొచ్చు. నేను డేలో అయితే 3 liters అయితే ఖచ్చితంగా నీళ్ళు అయితే తాగుతాను. మీరు కూడా నీళ్ళు తాగండి. ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.